అయినా కూడా దోకబాజీ పార్టీ, దగులుబాజీ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు కొత్త కాదు, మాట ఇచ్చుడు తప్పుడు కాంగ్రెస్ కొత్త కాదు. 2009లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికలకు పోయింది. 5 హామీలు ఇచ్చింది ఆనాడు మేనిఫెస్టోలో. ఒక్కటంటే ఒక్క హామీని కూడా 5 ఏళ్ల కాలంలో 2009 నుంచి 14 వరకు ఇచ్చిన హామీలు కూడా పెద్దవి కావు. ఒకటి 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు, రెండవది 6 కిలోల బియ్యం ఇస్తామన్నారు. ఇట్లనే ఇంకో 3-4 చెప్పిన ముచ్చట్లు. ఎలక్షన్ పోయినరు, గెలిచిన తెల్లారి మళ్ళీ తాండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు. 5 ఏళ్లలో ఒక్క హామీ కూడా నిలుపుకోకుండా 100% ఎగ్గొట్టిన పార్టీగా కొత్త రికార్డు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు వినాలి. ఆయన అయితే గమ్మత్తు. మనం 1000 రూపాయల పెన్షన్ అంటే ఆయన 2000 పెన్షన్ అంటాడు. మనం ఇక్కడ 1500 అంటే ఆయన 3000 ఇస్తా అంటాడు. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, నిజంగా నీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీదో జాతీయ పార్టీ అంటారు కదా వీళ్ళది, నిజంగా నీ పార్టీ జాతీయ పార్టీ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు మీ పార్టీ పంజాబ్లో అధికారంలో ఉంది, పుదుచ్చేరి రాష్ట్రంలో అధికారంలో ఉంది, నీ మాటలు కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు. నీ మాటలు ప్రజలు తెలంగాణలో నమ్మాలంటే ముందు పంజాబ్లో, కర్ణాటకలో, పుదుచ్చేరిలో అమలు చేసి చూపెట్టు, అప్పుడు తెలంగాణ ప్రజలు నమ్ముతారు. జాతీయ పార్టీ అంటే జాతీయ స్థాయిలో విధానం ఉంటుందా? ఏ రోటి కాడ ఆ రోటి పాట పాడతారా? తెలంగాణలో ఒక మాట, పక్కకు ఆంధ్ర కొంగనే ఇంకో మాట, పక్కకు తమిళనాడు కొంగనే ఇంకో మాట ఉంటుందా జాతీయ పార్టీకి? జాతీయ పార్టీ అంటే ఏం మాట్లాడినా ఒకటే మాట మాట్లాడాలి. మరి నిజంగానే పేదవాళ్ళని ఆదుకునే మాట నిజమే అయితే, నిజంగానే వ్యవసాయ రుణమాఫీ చేసే మాట నిజమే అయితే, నిజంగానే ఇంకా మీరు చెప్పే ఇతర మాటల్లో అనుమాత్రం వాస్తవం ఉంటే, మరి జాతీయ స్థాయిలో ఒక పార్టీగా ఉన్న మీరు, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న మీరు రాహుల్ గాంధీతో పంజాబ్లో, పుదుచ్చేరిలో, కర్ణాటకలో అమలు చేసి చూపెట్టి మాట్లాడు అని అడుగుతా ఉన్నాం. ఇది ఎందుకు చెప్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. కర్ణాటకలో మీరు చూసిన ఇక్కడ మన వ్యవసాయ రుణమాఫీ మీద చర్చ జరిగింది మన శాసనసభలో. మనం ఏం చెప్పినాం? రైతులకు ₹1,00,000 వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పిన తర్వాత మన లెక్కలన్నీ తీస్తే దురదృష్టం ఏంటంటే ఒకటేసారి మాఫీ చేయాలంటే 17,000 కోట్ల రూపాయలు కావాలి. 17,000 కోట్ల రూపాయలంటే మనకు 2 నెలల్లో, అంటే ఒక నెలన్నరలో వచ్చే ఆదాయం మొత్తం కలిపితే మనకు మొత్తం అన్ని మిగతాయన్ని బంద్ చేసి, ఉద్యోగుల జీతాలు ఇచ్చుడు బంద్ చేసి, పెన్షన్లు ఇచ్చుడు బంద్ చేసి, అన్ని ఖర్చులు బంద్ చేసి, మిగతా అన్ని ప్రోగ్రాంలు స్విచ్ ఆఫ్ చేసి ఓ 2 నెలలు మొత్తం రాష్ట్రాన్ని ఎండబెడితే 17,000 వస్తాయి, 17,000-20,000 వస్తాయి అనుకో. అందులోకెళ్ళి డైరెక్ట్గా 2 నెలలు అన్ని బంద్ చేసి ఇవ్వాలి. అది కుదరదు. ఎందుకంటే జీతాలు ఇవ్వకపోతే నడవదు, పెన్షన్లు ఇవ్వకపోతే నడవదు, ఏది ఇవ్వకపోయినా నడవదు, బడులు నడవాలి, అన్ని నడవాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? 4 విడతలుగా చేస్తాం, సంవత్సరానికి 4,250 కోట్లు మాఫీ చేస్తామని చెప్పినట్టే చేసినాం, మిత్తితో సహా చేసినాం. చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు డైలాగులు కొట్టినారు అసెంబ్లీలో, మేము వస్తే ఒకటేసారి చేస్తామన్నారు. మరి పక్కనున్న కర్ణాటకలో ఇప్పుడు మీరే ఉన్నారు, అక్కడ 35,000 కోట్ల రుణమాఫీ చేయాలి. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.